తెలుగు సాహిత్యాభిమానులకు స్వాగతం. నేను వై సత్యనారాయణ. ప్రస్తుతం యూపీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి. 25వ తారీఖున వారికి ఐచ్ఛికాంశంలో పరీక్ష ఉంటుంది. మరి ఐచ్ఛికాంశంగా తెలుగు సాహిత్యాన్ని తీసుకున్న మన అభ్యర్థులకు సహకరించడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. నిన్న 36 పరీక్షాదాలలో గత 5 సంవత్సరాలుగా ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, ఎక్కడెక్కడ శ్రద్ధ తీసుకోవాలి, మార్కులు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి అన్న అంశాలు చూసాము. ఇప్పుడు ఈ 5 అంశాలలో ప్రధానంగా 3 భాగాలుగా దాన్ని విభజించి వాటిల్లో ఎక్కడెక్కడ ప్రత్యేక శ్రద్ధ వహించాలి అన్న విషయాన్ని మీతో నేను పంచుకోదలుచుకున్నాను. ఈ 3 ప్రధాన అంశాలను భాషాశాస్త్రం, వ్యాఖ్యానాలు, సాహిత్యాంశాలు. ముందుగా భాషాశాస్త్రం. భాషాశాస్త్రంలో 8 పరిచ్ఛేదాలు ఉన్నాయి. ఈ 8 పరిచ్ఛేదాలలో మొదటిది భారతదేశంలో భాషా కుటుంబాలు, అందులో ఇండో ఆరియన్ ఫ్యామిలీ, ద్రవిడ భాషా కుటుంబం. ఈ ద్రవిడ భాషా కుటుంబానికి సంబంధించి ఆ భాషల విశ్లేషణ, వాటి లక్షణాలు, ద్రవిడ భాషల ప్రభావం అనేది ఆర్య భాష పైన, ఆర్య భాషల ప్రభావం ద్రవిడ భాషలపైన, అలాగే ద్రవిడ భాషల లక్షణాలు. ఈ ద్రవిడ భాష లక్షణాల గురించి క్రిత సంవత్సరం ఇచ్చారు. అలాగే తెలుగు భాష లక్షణాలు, ద్రవిడ భాషల్లో తెలుగు స్థానం, మరి ఆంధ్రము, తెలుగు ఇత్యాది అంశాలన్నీ కూడా మొదటి దాంట్లో ఉన్నాయి. ఇందులో తెలుగు భాషా లక్షణాలు, అలాగే ద్రావిడ భాషల ఉపకుటుంబ విభజన, ఈ 2 కూడా ప్రధానంగా ఈసారి మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. రెండవ అంశం మూల ద్రావిడ భాష నుంచి ప్రాచీన తెలుగు భాష, ప్రాచీన తెలుగు భాష నుంచి ఆధునిక తెలుగు భాష. ఈ పరిణామ క్రమంలో వర్ణ లేక ధ్వని, పదం, వ్యాకరణాంశాలు, వాక్యం, వీటి పరిణామం గురించి 2వ ప్రధాన భాగం ఉంది. ఈ ప్రధాన భాగాన్ని 2 ఉపభాగాలుగా చేయవచ్చు. అందులో ఒకటి వర్ణం లేక ధ్వని, పదం, వ్యాకరణం, వాక్యం. ఈ 4ంటిలో వివిధ అంశాలు, ఉదాహరణకు ఇందులో కనిపించేటువంటి సంఖ్యావాచకాలు కానీ, లేక విశేషణాలు కానీ, ఇందులో ఉండేటువంటి సర్వనామాలు కానీ, విభక్తులు కానీ, ఔపవిభక్తికాలు కానీ, వీటి గురించి ప్రత్యేకంగా చర్చలు ఉన్నాయి. అలాగే ప్రాచీన కాలం నుంచి తెలుగు భాష పరిణామం చెందుతూ నన్నయ్యకు పూర్వం పరిణామం, నన్నయ్య తర్వాత పరిణామం, నన్నయ్య తర్వాత పరిణామం అనే దాన్ని పరిశీలించేటప్పుడు మరి నన్నయ్య నాటి భాష, కవిత్రయుగ భాష, ప్రబంధ భాష, దక్షిణాంధ్రిక భాష, ఆధునిక భాష, ఈ విధంగా అనేక పరిణామాలు, అనేక దశలలో పరిణామం అనేది తెలుగు భాష కొనసాగించుకుంటూ వస్తోంది. ఈ అంశాల గురించి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తున్నాయి. క్రితంసారి మనం పరిశీలించినప్పుడు ద్రావిడ భాషలలో సంఖ్యావాచకాల గురించి, సంఖ్యావాచకాలలో ఉంటే మనుష్యవాచకాల గురించి అడిగారు. అలాగే కవిత్రయుగ భాష గురించి 21 అడిగితే 20లో ప్రాంగణన యుగ భాష గురించి అడిగారు. మరి ఇప్పుడు రాజరాజ నరేంద్రుడు 1000 సంవత్సరాలు తన పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నన్నయ్య నాటి భాష గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. సో దాని గురించి శ్రద్ధ తీసుకోండి. ఇక భాషా శాస్త్రంలో 3వ అంశం గ్రాంధిక వ్యవహారిక భాష వికాసం గురించి ఉంటుంది. క్రితంసారి అడిగినటువంటిది జయంత రామయ్య పంతులు, గిడుగు వెంకటరామ పంతులు గారి గురించి అడిగారు. అయితే గ్రాంధిక వ్యవహారిక భాష పరిణామానికి సంబంధించి గ్రాంధిక భాష, వ్యవహారిక భాష లక్షణాల గురించి, సామంజస్యం గురించి, వ్యవహారిక భాష వికాసం గురించి శ్రద్ధ పెట్టాలి. ఇక 4వ అంశం తెలుగు భాష పైన ఇతర భాషల ప్రభావం గురించి. ఇందులో గత సంవత్సరం అడిగినటువంటి ప్రశ్న తెలుగు భాషపై ఇతర భాషా పదాల గురించి అడిగారు. ఈసారి తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం, దాని మూలంగా తెలుగు భాష పొందినటువంటి సుసంపన్నత, ఇది చాలా ముఖ్యమైన అంశంగా మనం భావించవచ్చు. ఇక 5వ పరిచ్ఛేదాన్ని చూస్తే అందులో 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి ఆధునిక భాషా పరిణామంలో సాహిత్యం, అలాగే భాషా ఉద్యమాల ప్రభావం అనేది ఒకటి ఉంది. రెండవది ఆధునికీకరణలో వివిధ మాధ్యమాల ప్రభావం, అలాగే మాధ్యమాల భాష గురించి. మూడవది తెలుగు భాష ఆధునికీకరణలో నూతన పరిభాష, శాస్త్ర సాంకేతిక భాష. ఈ 3 గురించి కూడా చాలా వరకు అడుగుతూ వస్తున్నారు. కాబట్టి ఈ 3 కూడా ప్రధాన అంశాలుగానే మనం భావించాలి. కారణం ఏమంటే 5వ చాప్టర్ నుంచి 30 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మాండలికాలకు సంబంధించి
మాండలికాలలో వివిధ మాండలికాలు, మాండలికాలు ఏర్పడడం గల కారణాలు, ఈ మాండలికాలు అనే వాటిని ఏ విధంగా గుర్తించవచ్చు, తర్వాత ఇందులో ప్రామాణిక భాష ఏర్పడే విధానం, ఈ అంశాలనే వాటిని చూడడం చాలా ముఖ్యం. గత సంవత్సరం ప్రామాణిక భాష గురించి అడిగారు. ఈసారి ప్రామాణిక భాషతో పాటుగా స్థానిక, సాంఘిక మాండలికాల గురించి అడిగే అవకాశం ఉంటుంది. దానిపైన శ్రద్ధ పెడితే బాగుంటుంది. ఇక 7వ అంశం వాక్యం. వాక్యానికి సంబంధించి గత 2 సంవత్సరాలుగా ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. 30 మార్కుల వరకు ఇందులో అడుగుతున్నారు. గత సంవత్సరాల్లో పరిశీలించేటప్పుడు నామనీకరణ అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు వాక్య నిర్మాణానికి సంబంధించి ప్రశ్న అడిగారు. కర్తరి, కర్మణి వాక్యాల గురించి కూడా అడిగారు. కాబట్టి వాక్యంలో క్రియారహిత వాక్యానికి సంబంధించి, అలాగే వాక్య నిర్మాణానికి సంబంధించి, వాక్యంపై ఆంగ్ల భాషా ప్రభావం గురించి చూస్తే అది మీకు సహకరించవచ్చు. చివరగా అనువాదానికి సంబంధించి, అనువాదములో సాధారణంగా అనువాద ప్రయోజనాలు, అనువాద సమస్యలు, అనువాద పద్ధతులు, ఈ అంశాల గురించి గత సంవత్సరం అడిగారు. చాలా ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఆ అంశాలపైన శ్రద్ధ పెడితే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం పైన భాషాశాస్త్రానికి సంబంధించి 150 మార్కుల వరకు రాసే అవకాశం ఉంది. ఆ 150 మార్కులలో మీరు చక్కగా సన్నద్ధమైనట్లయితే ఈ భాషాశాస్త్ర విభాగంలో 110 మార్కులు తెచ్చుకోగలిగితే మీ కల అయిన ఐఏఎస్ సాఫల్యం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. తెలుగు సాహిత్యం ద్వారా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి సహకరించే మరొక గొప్ప అంశం ఏమంటే వ్యాఖ్యానాలు. ఈ వ్యాఖ్యానాలకు 100 మార్కులు ఉన్నాయి. ఈ 100 మార్కులలో 65 మార్కుల వరకు తెచ్చుకునే అవకాశం ఈ వ్యాఖ్యానాలలో ఉంది. 2వ పేపర్లో ప్రశ్న 1, ప్రశ్న 5, ఈ 2 ప్రశ్నలలో కూడా 5 పద్యాలు కానీ గేయాలు కానీ ఇస్తారు. ఈ పద్యాలకు గేయాలకు వ్యాఖ్యానం రాయాలి. ఈ వ్యాఖ్యానం గత సంవత్సరం చాలా కొత్త తరహాలో అడగటం జరిగింది. అది 10 విధాలుగా అడిగారు. ఆ 10 విధాలు ఏంటో ఒకసారి చూద్దాం. వస్తు రసభావ శిల్పాలు, నాటకీయ శిల్పం, అస్తిత్వ దృక్కోణం, సంభాషణ వైచిత్రి, వర్ణ విన్యాస వక్రత, రస వ్యాఖ్య, మానవ స్వభావం, జీవన సంవేదన, భావోద్వేగ మాధురి, వర్ణనాత్మక దృష్టి. వీటిలో మొదటిది వస్తు రసభావ శిల్పాలు. ఈ వస్తు రసభావ శిల్పాలు అనే వ్యాఖ్యను నన్నయ్య గారి నుంచి అడిగారు. మరి వస్తు రసభావ శిల్పాల గురించి అడిగేటప్పుడు ఏ అంశాలనే వాటిని ఇందులో చూడవలసి ఉంటుంది. వస్తు రసభావ శిల్పాలలో ముందుగా సందర్భం గురించి చెప్పాలి. భావాన్ని చాలా తక్కువ మాటల్లో వివరించాలి. ఆ తరువాత వ్యాఖ్య రాసేటప్పుడు వస్తు రసభావ శిల్పాలు అనే పదాల గురించి వివరణ ఇవ్వాలి. తర్వాత ఏ వస్తువు గురించి అక్కడ వర్ణిస్తున్నారు అంటే వర్ణ్య వస్తువు గురించి, ఆ వర్ణ్య వస్తువు ద్వారా ద్యోతకమయ్యేటువంటి రసం, ఆ రసానికి ఉండే లక్షణాలు, ఆ లక్షణాలనే వాటిని ఇచ్చిన పద్యంతో సమన్వయం చేయాలి. ఆ వ్యక్తమయ్యేటువంటి భావ సౌందర్యం ఏమిటి, ఈ భావ సౌందర్యం అనే దాన్ని ఏ విధంగా మనం విశ్లేషణ చేయాలి, ఈ అన్నిటినీ కలిపి అద్భుతంగా మలిచేటువంటి కవి నేర్పు, సాహిత్యంలో ఈ పద్యానికి ఉన్న ప్రాముఖ్యం. ఈ విధంగా ఈ అంశాలనే వాటిని ఒక టెంప్లెట్ మాదిరిగా దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్య రాయగలిగితే చక్కని మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాఖ్యానాలలో నన్నయ్య గారి తర్వాత తిక్కన గారి గురించి అడిగినటువంటి వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానంలో నాటకీయత గురించి అడిగారు. తిక్కన అనగానే నాటకీయత గుర్తొస్తుంది కాబట్టి ఈ నాటకీయత గురించి వ్యాఖ్యానం ఏ విధంగా రాయాలో ఒకసారి చూద్దాం. నాటకీయత, దీనికి సందర్భం, భావం, తర్వాత వ్యాఖ్య రాసేటప్పుడు నాటకీయత అంటే ఏంటో వివరణ ఇవ్వాలి. ఈ నాటకీయతలో ప్రధానంగా చూడవలసిన అంశాలు చిత్త పరిశీలనానుగుణంగా పాత్ర సృష్టి ఏ విధంగా జరిగింది, సజీవమైన పాత్రల వర్తనమే కథాగమనంగా ఏ విధంగా తిక్కన గారు తీర్చిదిద్దారు, సంభాషణ శైలి ఏ విధంగా ఉన్నది, పాత్రోచిత భాష ఎంత ఔచిత్యవంతంగా ఉంది, అందులో మళ్ళా చతుర్విధ అభినయాల గురించి, కావ్యంలో దీని ప్రాముఖ్యత గురించి, ఈ విధమైన వివిధ అంశాలనే వాటిని నాటకీయతలో చూపించి చెప్పినట్లయితే చక్కని మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. మరి తిక్కన గారి తర్వాత శ్రీనాథుడి గురించి, ఇది చాలా కొత్తగా అడిగినటువంటి వ్యాఖ్య అస్తిత్వవాదం గురించి. ఈ అస్తిత్వవాదం అనేటువంటిది మొట్టమొదటిసారిగా వ్యాఖ్యానాలలో అడిగారు.
మరి అస్తిత్వవాదం అనే దానిని ఏ విధంగా మనం పరిశీలించవలసి ఉంటుంది? అస్తిత్వవాదం అనేది ఎగ్జిస్టెన్షియలిజం అనేటువంటి ఒక కొత్త సిద్ధాంతం. అది జీన్ పాల్ సార్త్రే ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఆ సిద్ధాంతాన్ని తెలుగు సాహిత్యానికి ఏ విధంగా అన్వయించి వ్యాఖ్య రాయాలో చూద్దాం. అస్తిత్వవాదం సందర్భం భావం రాసిన తర్వాత వ్యాఖ్యలో ముందుగా అస్తిత్వవాదం అంటే వివరణ ఇవ్వాలి. ఏ పాత్రల ద్వారా అస్తిత్వవాదం వ్యక్తమైంది, ఏ పాత్రలు పరోక్షంగా అస్తిత్వవాదాన్ని వ్యక్తం చేస్తున్నాయి, అస్తిత్వవాద సిద్ధాంతానికి వర్ణ్య భావాలకు సమన్వయం ఏ విధంగా చేయాలి, కవి స్పృహతోనే అస్తిత్వవాద సిద్ధాంతాన్ని ప్రయోగించాడా, ఇది కేవలం ఆధునిక విమర్శకుల అభిప్రాయమా, ఈ అంశాలనే వాటిని దృష్టిలో పెట్టుకుని పద్యానికి వ్యాఖ్యానం రాయగలిగితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాఖ్యానాలలో సంభాషణ శైలి గురించి ఈసారి అడగడం జరిగింది. ఈ సంభాషణ శైలి గురించి రాసేటప్పుడు ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలో మనం చూద్దాం. పింగళి సూరన కావ్యం నుంచి ఈ పద్యాన్ని ఇచ్చారు. ఈ పద్యంలో సంభాషణ శైలి గురించి వివరణ ఇవ్వాలి. సంభాషణ శైలి సందర్భం భావం అయిన తరువాత వ్యాఖ్యలో సంభాషణ శైలి అంటే ఏమిటో చెప్పి, సంభాషణ ఎక్కడ వాడాలి, ఇక్కడ వాడిన సందర్భం సమంజసమేనా, సంభాషణ శైలి ఎలా ఉండాలి, ఇక్కడ ఎలా ఉన్నది, సంభాషణ వల్ల కలిగే లాభాలు ఏమిటి, ప్రస్తుతాంశంలో పాత్రల స్వభావం, సాంఘిక హోదా, వ్యక్తిత్వం మొదలైన అంశాలనే వాటిని ఏ విధంగా కవి వ్యక్తం చేశారు, ఈ సంభాషణ శైలి వల్ల కావ్యానికి వనగూడిన లాభం ఏమిటి ఇత్యాది అంశాలనే వాటిని పరిశీలించి వ్యాఖ్యానం రాయగలిగినట్లయితే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఈసారి అడిగినటువంటి ఒక వ్యాఖ్య అది వర్ణ విన్యాస వక్రత. వర్ణ విన్యాస వక్రత మొల్ల రామాయణం నుంచి ఒక పద్యానికి ఈ వర్ణ విన్యాస వక్రతలో వ్యాఖ్యానం రాయమని మొట్టమొదటిసారిగా అడిగారు. ఇది చాలా కొత్త అంశం. మరి వక్రోక్తి గురించి అవగాహన ఉంటే తప్ప దీని గురించి రాయడానికి అవకాశం ఉండదు. వక్రోక్తులలో 6 రకాల వక్రోక్తులు ఉన్నాయి. అందులో మొదటిది వర్ణ విన్యాస వక్రత. ఆ వర్ణ విన్యాస వక్రతను ఆసరాగా చేసుకుని వ్యాఖ్యానం ఏ విధంగా రాయాలో పరిశీలిద్దాం. వర్ణ విన్యాస వక్రత సందర్భం భావం అయిన తరువాత వర్ణ విన్యాస వక్రత అంటే ఏమిటో చెప్పాలి. పద్యంలో ఈ వర్ణ విన్యాస వక్రత ఎలా ప్రదర్శితమైందో వివరించాలి. ఏ అలంకారం ద్వారా ఆ వర్ణ విన్యాస వక్రత వ్యక్తమైందో చెప్పాలి. అలంకార లక్షణం చెప్పి వర్ణ విన్యాస వక్రత కవి ఎందుకు ప్రయోగించాడు, అలా ప్రయోగించడం వల్ల కావ్యానికి వచ్చినటువంటి శోభ ఏమిటి, ఈ అంశాలని వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ పద్యానికి వ్యాఖ్యానం రాయగలిగితే మంచి మార్కులు వస్తాయి. ఇక ఆధునిక సాహిత్యానికి సంబంధించి 5 వ్యాఖ్యానాలు అడిగారు. ఈ 5 వ్యాఖ్యానాలలో మొదటిది విశ్వనాథ సత్యనారాయణ గారి ఆంధ్ర ప్రశస్తిలో రసదృష్ట్యా వ్యాఖ్యానం. రసదృష్ట్యా వ్యాఖ్యానం అనేటువంటిది కొత్తది కాకపోయినప్పటికీ దీనిని ఏ విధంగా రాయాలో ఒక టెంప్లేట్ అనే దాన్ని, ఒక పద్ధతి అనే దాన్ని, ఒక క్రమం అనే దాన్ని మనసులో ఏర్పాటు చేసుకుని దానిని అనుసరించి వ్యాఖ్యానం రాస్తే మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. రసదృష్ట్యా వ్యాఖ్యానం ఎలా చేయాలో చూద్దాం. సందర్భం భావం రాసిన తర్వాత రసం అంటే ఏమిటో వివరణ ఇవ్వాలి. విభావ అనుభావాల అన్వయం చేయాలి. సాత్విక, వ్యభిచారి, స్థాయి భావాలు, రసనిష్పత్తి ఈ అంశాల గురించి ప్రస్తావన ఉండాలి. పద్యంలో పేర్కొన్నటువంటి రసం ఏమిటి, దాని లక్షణాలు, అన్వయం అనేది చూపించాలి. అలాగే నవరసాలలో ఈ రసానికి ఉండే స్థానం గురించి చెప్పాలి. ఆ రసం వల్ల కావ్యానికి చేకూరిన శోభ, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానం రాయగలిగితే, ఇది అందరికీ తెలిసిన అంశం కాబట్టి మీరు భిన్నమైన కోణంలో అంటే ఈ అన్ని అంశాలనే వాటిని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానం రాయగలిగితే ఈ పేపర్లు దిద్దే వారికి ఒక చక్కని ఇంప్రెషన్, మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తద్వారా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మరొక అంశం ఏమంటే ఆధునిక సాహిత్యం నుంచి మరొక పద్యానికి వ్యాఖ్య. పద్యం అనే కన్నా ఇది గేయం. శ్రీశ్రీ గారు రచించినటువంటి గేయం. ఇది చాలా చిన్న గేయమే. ఈ గేయంలో మానవ స్వభావం గురించి అద్భుతమైనటువంటి అవగాహనని ఇందులో మనకి కలిగిస్తున్నారు. కాబట్టి మానవ స్వభావం గురించి అంటే మనోవైజ్ఞానిక దృష్టితో వ్యాఖ్యానాలు రాయటం కొత్త కాదు. అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మానవ స్వభావం గురించి ఇక్కడ వ్యాఖ్యానం అడిగారు.
ఈ వ్యాఖ్యానం అనే దాన్ని రాయటానికి టెంప్లెట్ అనే దాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం. సందర్భం భావం అయిన తర్వాత వ్యాఖ్య రాసేటప్పుడు మానవ స్వభావం అనే దానికి వివరణ ఇవ్వాలి. ఈ మానవ స్వభావం అనే దానిని మానసిక శాస్త్రజ్ఞుల దృష్టిలో మానవ ప్రవర్తన లక్షణాలు, వర్ణ్య వస్తువులో ఈ ప్రవర్తన ఏ విధంగా ఉందో అది చెప్పాలి. తర్వాత లక్షణాలతో సమన్వయం చేయాలి. కవికి గల శాస్త్ర సమాజ పరిచయం గురించి వివరణ ఇవ్వాలి. అలాగే ఈ విధమైన మానవ స్వభావాన్ని వ్యక్తీకరించడం వల్ల కావ్యానికి వచ్చిన అందాన్ని వివరించినట్లయితే అది మానవ స్వభావం గురించి చక్కని విశ్లేషణగా ఉండి మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆధునిక సాహిత్యంలో మరొక ముఖ్యమైనటువంటి వ్యాఖ్యానం, ఆధునిక సాహిత్యం నుంచి మరొక వ్యాఖ్యానం, అది జాషువా గారి దగ్గర నుంచి. జాషువా గారి గురించి చెప్పేటప్పుడు గబ్బిలం కావ్యంలో 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాలలో మొదటి భాగమే యూపీఎస్సీ వారు నిర్ణయం చేశారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా చూసినప్పుడు 2వ భాగం నుంచి కూడా వ్యాఖ్యానాలు అడగటం జరుగుతుంది. ఆ విధంగా ఈసారి 2వ భాగం నుంచి ఈ వ్యాఖ్యానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యానంలో జీవన సంవేదన అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఈ జీవన సంవేదన ఇచ్చిన పద్యం చాలా అద్భుతమైన పద్యం, కాకపోతే ఇది అవుట్ ఆఫ్ సిలబస్గానే భావించాలి. ఇక్కడ ఈ జీవన సంవేదన అనే దాన్ని ఏ విధంగా మనం చూడవచ్చో చూద్దాం. సందర్భం భావం చెప్పిన తర్వాత జీవన సంవేదన అనే పదానికి వివరణ ఇవ్వాలి. కవి వర్ణించిన అంశాలలో వ్యక్తమైన సంవేదన అంశాల గురించి ప్రస్తావించాలి. వాటి లక్షణాలు ఏమిటో వివరించాలి. జీవన సంవేదనలోని కవి ఆంతర్యం, అలాగే పాఠకుడిలో అవి కల్పించే స్పందనలు, ఈ అంశాలనే వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ జీవన సంవేదన అనే అంశానికి వ్యాఖ్యానం ఇవ్వాలి. 4వ పద్యానికి వ్యాఖ్యానం, ఇది అన్వేషణం అనే ఖండికలో కృష్ణశాస్త్రి గారి పద్యం. ఈ పద్యంలో పాత్రల భావోద్వేగం గురించి అడిగారు. ఈ పాత్రల భావోద్వేగం గురించి వివరించేటప్పుడు ఏ ఏ అంశాలు ఉన్నాయో చూద్దాం. సందర్భం భావం అయిన తర్వాత వ్యాఖ్యలో భావోద్వేగం అంటే ఏమిటో వివరించి ఏ భావోద్వేగాలు ఈ పద్యంలో ప్రదర్శితమయ్యాయి, పాత్రలలో ఏ రీతిగా ఇవి కనిపిస్తున్నాయి, పాత్రల ఉన్మీలనకు ఎంతగా ఇవి దోహదం చేశాయి, పాఠకుడిని ఏ విధంగా ఇవి స్పందింపచేశాయి, ఈ అంశాలని వాటిని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానం చేస్తే ఇది సమగ్రంగా ఉంటుంది, మంచి మార్కు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరిగా ఆధునిక సాహిత్యంలో ఇచ్చిన వ్యాఖ్యానం సి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం. సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి కర్పూర వసంతరాయలు. ఈ కర్పూర వసంతరాయలలో వర్ణనను ఆధారంగా చేసుకుని వ్యాఖ్యానం చేయమని అడిగారు. వర్ణనతో వ్యాఖ్యానం చేసేటప్పుడు ఏ ఏ అంశాలు ఉంటాయో చూద్దాం. సందర్భం భావం అయిన తర్వాత వర్ణన అనే పదానికి వివరణ, వర్ణనలో ఎన్ని రకాలు ఉంటాయో ఆ వివిధ అంశాలనే వాటిని వివరించి, మరి ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఏమిటో, ఆ వర్ణన మూలంగా సందర్భ శుద్ధి ఏ విధంగా వచ్చింది, కావ్యానికి ఏ విధమైన అందం చేకూరింది, ఈ అంశాలనే వాటిని వివరిస్తే ఆ వ్యాఖ్యానానికి చక్కని అందం చేకూరుతుంది. ఈ విధంగా వ్యాఖ్యానాలు 10 రకాలుగా ఈసారి ఇచ్చారు. ఈ 10 రకాల వ్యాఖ్యానాలలో 3 పాత అంటే ముందు సంవత్సరాలలో వచ్చిన వ్యాఖ్యానాలుగానే మనం భావించవచ్చు, కానీ మరి 7 మాత్రం తప్పనిసరిగా కొత్తగా అడిగిన వ్యాఖ్యానాలుగా భావించాలి. ఆ విధంగా తెలుగు సాహిత్యంలో వ్యాఖ్యానాలు అనేవి గత 3-4 సంవత్సరాలుగా పరిశీలించేటప్పుడు నవ్యత్వం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అందువల్ల వ్యాఖ్యానాలలో మంచి మార్కులు రావాలంటే సాహిత్య పరిభాష పట్ల అవగాహన చాలా ముఖ్యం. మీకు తెలిసినటువంటి, మీకు ఉన్నటువంటి అవగాహనను ఆసరాగా చేసుకుని ఈ శాస్త్ర పరిభాష, ముఖ్యంగా ఆలంకారిక శాస్త్ర పరిభాష పైన అవగాహనని ఏర్పాటు చేసుకోగలిగితే మీరు పరీక్షలో చక్కగా ఈ వ్యాఖ్యానాలు రాసి 65 మార్కులు సంపాదించుకోగలిగితే మీకు మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మీ కళ సాఫల్యత పొందడానికి అవకాశం ఉంటుంది. సాహిత్యానికి సంబంధించి మరి 3వ ప్రధాన అంశం సాహిత్యాంశాలు. ఇది ముఖ్యంగా కావ్య సంబంధ విశేషాలుగాను కవి సంబంధ విశేషాలుగా కూడా మనం విశ్లేషణ చేయవచ్చు. కావ్య సంబంధ విశేషాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. కావ్య నేపథ్యం, కావ్యానికి ఆధారం, కావ్య ప్రక్రియలు, కావ్య లక్షణాలు, కవిత్వ లక్షణాలు, కావ్యనామ సార్థక్యం, కావ్య వైశిష్ట్యం లేక ప్రాశస్త్యం, కావ్యం స్థానం,
కావ్య ప్రభావం. కావ్య సంబంధ విశేషాలలో మొదటిది కావ్య నేపథ్యం. కావ్య నేపథ్యానికి సంబంధించి క్రిత సంవత్సరం ఇచ్చినటువంటి ప్రశ్న ఆంధ్ర మహాభారత చారిత్రక సాహిత్య నేపథ్యం. ఇది కేవలం భారతానికే కాక మిగతా కావ్యాల రచనల్లో కూడా ఏ ఏ నేపథ్యాలు ఉన్నాయో వాటిపైన ఒక అవగాహన ఉన్నట్లయితే మీరు ప్రశ్నలు రాయటానికి చక్కగా సహకరిస్తుంది. ఇక ఇందులో రెండో అంశం ఏమంటే కావ్యానికి ఆధారం. కావ్య నిర్మాణానికి ఆధారాల గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు శ్రీనాథుడు రాసిన కావ్యాలకు స్కాంద పురాణం, ఈ స్కాంద పురాణాన్ని ఆధారంగా చేసుకుని ఏ కావ్యాలు రచించాడని గత సంవత్సరం అడిగారు. అందువల్ల ఏ కావ్య నిర్మాణం దేని ఆధారంగా జరిగిందో దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమే. మరొక అంశం కావ్య ప్రక్రియలు. ఈ కావ్య ప్రక్రియలకు సంబంధించి గత సంవత్సరం వచ్చిన ప్రశ్నలు పరిశీలిస్తే మొల్ల బాలరామాయణంలో ప్రబంధ లక్షణాల గురించి, అలాగే కాసుల పురుషోత్తమ కవి శతక సాహిత్య వైశిష్ట్యం గురించి, అలాగే అన్నమాచార్యుని ఆధ్యాత్మిక కీర్తనల గురించి అడగటం జరిగింది. ఆ విధంగా కావ్య ప్రక్రియలపైన కూడా మరి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వివిధ ప్రక్రియలు, ఈ విధంగా అటు సాంప్రదాయ సాహిత్య ప్రక్రియల గురించి ఇటు ఆధునిక సాహిత్య ప్రక్రియల గురించి అవగాహన అనేది చాలా ముఖ్యం. మరొక అంశం కావ్య లక్షణాలు. ఈ కావ్య లక్షణాలకు సంబంధించి దాదాపుగా 4 ప్రశ్నలు గత సంవత్సరం అడిగారు. అందులో నాటకీయత, తిక్కన గారి నాటకీయత గురించి, ఆంధ్ర నాయక శతకంలో శతక వైశిష్ట్యం గురించి, సుగాత్రి సాలినల కథలో పింగళి సూరన తీసుకువచ్చినటువంటి ప్రబంధ వక్రత గురించి, అలాగే శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానంలో జగన్నాథ రథాలనే చోట ప్రతీకవాదం గురించి, విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి ఆంధ్ర ప్రశస్తిలో రసదృష్ట్యా వ్యాఖ్యానం గురించి, ఈ విధంగా కావ్య లక్షణాలు పరిశీలిస్తే ప్రశ్నలను విశ్లేషించి చక్కని జవాబులు రాయడానికి అవకాశం ఏర్పడుతుంది. సాహిత్యంలో కనిపించే మరొక అంశం కవిత్వ లక్షణాలు. ఈ కవిత్వ లక్షణాలలో నవ్య కవిత్వ లక్షణాల గురించి గత సంవత్సరం అడిగారు. అలాగే నన్నయ్య గారి ప్రసన్న కథా కవితార్థ యుక్తి గురించి. ఇక్కడ ప్రసన్న కథా కవితార్థ యుక్తి అన్న మాటను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. యూపీఎస్సీ వారు ఈసారి సక్రమంగానే ఇచ్చారని చెప్పాలి. కారణం ఏమంటే ప్రసన్న కథా కలితార్థ యుక్తి అనేటువంటి ఒక పాఠాంతరం ఉంది. దానిని విశ్వనాథ సత్యనారాయణ గారు సమర్థించారు. అయితే కొర్లపాటి శ్రీరామూర్తి గారు మాత్రం అది ప్రసన్న కథా కవితార్థ యుక్తి అని చెప్పారు. కాబట్టి ఈ కవితా లక్షణం గురించి ఒక స్పష్టత ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. వీటితో పాటుగా ప్రబంధాలలో వర్ణన గురించి కూడా ప్రశ్న అడగడం జరిగింది. ఆ విధంగా కవిత్వ లక్షణాలనే వాటిపైన స్పష్టత ఏర్పాటు చేసుకోవటం ముఖ్యం. మరొక ముఖ్యమైన అంశం కావ్య నామసార్థక్యం. ఈ నామసార్థక్యం అంటే అర్థమేమంటే కావ్యానికి పెట్టిన శీర్షిక ఎంతవరకు సమంజసంగా ఉంది. ఈసారి అడగలేదు, కానీ ఒక 2 సంవత్సరాల క్రితం అయితే ఈ ప్రశ్న అడిగారు. నన్నయ్య రచించినటువంటి దుష్యంతోపాఖ్యానం, ఈ దుష్యంతోపాఖ్యానం అనే దానికి శకుంతలోపాఖ్యానం, దుష్యంతోపాఖ్యానం, ఇందులో ఏది సమంజసమైనది నిర్ణయించమని చెప్పారు. అంటే కావ్య నామ సార్థక్యత గురించి కూడా స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. కావ్యాంశాలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అంశం కావ్య ప్రాశస్త్యం, కావ్య వైశిష్ట్యం. ఇక్కడ జాషువా గారు రచించిన గబ్బిలం, ఈ గబ్బిలం కావ్యం ఏ విధంగా స్ఫూర్తిని కలిగించింది, ఏ విధంగా విశిష్టతను కలిగి ఉందన్న అంశాన్ని గత సంవత్సరం అడిగారు. కాబట్టి మనకున్నటువంటి కావ్యాలు, ఆ కావ్యాలు మిగతా వారికి ఏ విధమైన స్ఫూర్తినిచ్చాయి, మిగతా కావ్యాలు రావడానికి ఏ విధంగా అవి ప్రభావాన్ని చూపించాయి, ఈ అంశాల పట్ల కూడా శ్రద్ధ తీసుకోండి. కావ్యాంశాలకు సంబంధించి మరొక ముఖ్యమైన అంశం ఏమంటే కావ్యస్థానం. అంటే ఈ కావ్యం అనేటువంటిది సాహిత్య చరిత్రలో ఎటువంటి స్థానాన్ని సంపాదించుకోగలిగింది అన్న అంశాన్ని కూడా తెలుసుకోవాలి. కావ్య స్థానానికి సంబంధించి గత సంవత్సరం ఇచ్చిన ప్రశ్న విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి ఆంధ్ర ప్రశస్తి. ఈ ఆంధ్ర ప్రశస్తి అనే కావ్యం ఈ వస్త్వాశ్రయ కవిత్వ రీతులలో ఎటువంటి స్థానాన్ని పొందగలిగింది అన్న విషయాన్ని అడిగారు. అంటే ఈ కావ్యానికి ఉండే సాహిత్యంలో కావ్యానికి ఉండే స్థానం గురించి కూడా అవగాహన దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక సాహిత్యాంశాలలో మరొక అంశం ఏమంటే ఈ కావ్య ప్రభావం. ఈ కావ్యం అనేటువంటిది ఏ విధమైన ప్రభావాన్ని అనంతర సాహిత్యం పైన చూపించింది. ఉదాహరణకు దళిత సాహిత్యానికి సంబంధించి గబ్బిలం ఏ విధమైన ప్రభావాన్ని చూపించిందో, ఏ విధమైన స్ఫూర్తినిచ్చిందో ఆ ప్రశ్న అడిగారు. అదేవిధంగా శారద లేఖలు అనేవి ఈ సాహిత్యాన్ని, సమాజాన్ని విశ్లేషణ చేయడానికి ఏ విధంగా దోహదం చేస్తుంది, ఈ విషయాన్ని కూడా అడగడం మనం చూసాం. ఆ విధంగా
సాహిత్య విశేషాంశాలనే వాటిని మరి అనేక విధాలుగా విశ్లేషణ చేసి ఒక చక్కని అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలను ఆధారంగా ఆ ప్రశ్నలకు తగిన విధంగా సమాధానాలు రాసి మీరు మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కావ్య విశేషాల పట్లనే కాక కవి గురించి కూడా, అంటే కవి పట్ల కూడా కొన్ని అంశాల పట్ల ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ కవి పట్ల ఏ అంశాల గురించి అవగాహన ఉండాలో ఒకసారి చూద్దాం. కవికి సంబంధించిన విశేషాలలో కవి తాత్వికత గురించి, కవి ఆత్మీయత గురించి, కవికి ఉండే బిరుదుల గురించి, కవి ఒక కావ్యానికి లేక ఒక ప్రక్రియకు ఏ విధమైన దోహదం చేశాడో ఆ అంశం గురించి, కవికి ఉండే స్థానం గురించి, ఈ అంశాల గురించి ఒక చక్కని అవగాహన ఏర్పాటు చేసుకోగలిగితే పరీక్షల్లో ప్రశ్నలనే వాటిని విశ్లేషణ చేయడానికి చక్కగా సహకరిస్తాయి. కవికి సంబంధించి ముందుగా కవి తాత్వికత గురించి తెలుసుకోవాలి. కవి తాత్వికత అంటే అతని జీవన దృక్పథం. ఉదాహరణకు గురజాడ వారి గురించి చెప్పేటప్పుడు ఆధునికత అనేటువంటిది ఆయన దృక్పథం. ఇటువంటి తాత్వికత గురించి గత సంవత్సరం ఒక ప్రశ్న అడిగారు. ఎర్రన నాచన సోమన వారి కవిత్వ తత్వం గురించి అడిగారు. కాబట్టి తాత్వికత అనేటువంటిది ఒక ప్రధానమైన అంశంగా గుర్తించాలి. ఇక కవికి సంబంధించి రెండో ప్రధానమైన అంశం ఆయన ఆత్మీయత. కవి ఆత్మీయత గురించి ప్రత్యక్షంగా గత సంవత్సరం అడగకపోయినప్పుడు కూడా కవి జీవన సంవేదన గురించి వ్యాఖ్యానంలో అడిగారు. అంటే జాషువా గారి పద్యానికి అడిగారు. కాబట్టి కవి ఆత్మీయత అంటే అర్థం ఏమిటి, ఈ ఆత్మీయత కవి ఏ విధంగా చూపించాడో దాని గురించి కూడా వివరణ ఇవ్వాలి. కవి సంబంధ విశేషాలలో మరొక అంశం కవికి ఉండే బిరుదులు. కవి తాను స్వయంగా తన బిరుదులనే వాటిని ప్రస్తావించవచ్చు, లేదా ఇతరులు కవి బిరుదులనే వాటిని తెలియచేయవచ్చు. ఉదాహరణకు నన్నయ్య గారికి నానా రుచిరార్థ సూక్తినిధి అనే బిరుదు ఉంది. ఆ బిరుదును స్వయంగా వారే ప్రకటించారు. ఈ నానా రుచిరార్థ సూక్తినిధి అనేది బిరుదా లేక కవిత్వ లక్షణం అనేటువంటి దానిపైన చాలామందికి అవగాహన లేదు. నిజానికి అది నన్నయ్య గారి 3వ కవితా లక్షణంగా చాలామంది భావిస్తుంటారు. కానీ అది బిరుదు. ఆ బిరుదు అనే అంశాన్ని స్పష్టంగా తెలుసుకోగలిగినట్లయితే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏమంటే నన్నయ్య గారికి సంబంధించి 2 అంశాలు. ఒకటి వారి బిరుదు నానా రుచిరార్థ సూక్తినిధి, అలాగే వారి కవితా లక్షణాలు ప్రసన్న కథ కవితార్థ యుక్తి. ఇక్కడ అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి వీటిపైన స్పష్టమైన అవగాహన దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక కవికి సంబంధించి 4వ ప్రధాన అంశం ఏమంటే కవి చేసిన దోహదం. కవి ఒక ప్రక్రియను ఏ విధంగా అభివృద్ధి చేశారు, లేక ఆ ప్రక్రియ ఒక ప్రాముఖ్యత పొందడానికి ఏ విధమైనటువంటి దోహదం చేశారు, ఆ విధమైనటువంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. గత సంవత్సరం పరిశీలించినప్పుడు ఆధునిక కథానికకు గురజాడ చేసిన దోహదం గురించి అడిగారు. కాబట్టి ఎవరు ఏ ప్రక్రియకు దోహదం చేస్తారు, ఏ ప్రక్రియను కొత్తగా కవులు నిర్మించారు, దానిపైన కూడా అవగాహన కావాలి. ఇక కవికి సంబంధించి చాలా ప్రధానమైన అంశం ఏమంటే కవి స్థానం. అంటే కవిత్వంలో లేక సాహిత్యంలో కవి స్థానం ఏమిటి. శ్రీశ్రీ గారు చెప్పారు, ఈ శతాబ్దం నాది, ఇంతవరకు కవిత్వం నన్ను నడిపించింది, ఇకపైన కవిత్వాన్ని నేను నడిపిస్తున్నానని చెప్పారు. అంటే కవి స్థానం అనే దాన్ని కవులు చెప్పుకోవటం కాకుండా మరి విమర్శకులుగా ఉండేటువంటి పాఠకులు ఆ స్థానం ఏంటో నిర్ణయించాలి. దీనిపైన కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఉదాహరణకు గత సంవత్సరం ఎర్రన నాచన సోమన వీరి స్థానం అనే దాన్ని వివరించమని చెప్పారు. ఆ విధంగా కవులకు సంబంధించి మరి ప్రధానమైన అంశాలు, ఈ ప్రధానమైన అంశాలలో కవి తాత్వికత, కవి ఆత్మీయత, కవి బిరుదులు, కవి ఒక ప్రక్రియకు చేసిన దోహదం, కవి స్థానం, ఇటువంటి అంశాల పట్ల శ్రద్ధ కనపరిచినట్లయితే కవులను విశ్లేషణ చేయడానికి, తద్వారా మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఇంతవరకు చూసినటువంటి వాటిల్లో భాషా శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో, అలాగే వ్యాఖ్యానం అనే వాటిని ఒక టెంప్లెట్ ఆధారంగా ఎలా విధంగా రాయాలో, ఇక సాహిత్య అంశాలనే వాటిని పరిశీలించేటప్పుడు కావ్య ప్రభావం, సాహిత్యానికి సంబంధించి కావ్య సంబంధ విశేషాలు, అలాగే కవి సంబంధ విశేషాలు, ఈ విధమైన విశ్లేషణ చేసి అమర్చుకొని పరీక్షల్లో దాన్ని అమలు చేసి చక్కని మార్కులు తెచ్చుకొని మీరు మీ కల అయిన ఐఏఎస్ సాధిస్తారని నమ్ముతూ మరి మీ శ్రేయస్సు కోరేటువంటి మీ సత్యనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.